సంక్రాంతి పండగ అనగానే అందరికి గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు. కాబట్టి ఈ సంక్రాంతి ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న, మన చుట్టుపక్కల ఉన్న పెద్దవారితో జరుపుకోండి. ఎందుకంటే ఆ జనరేషన్‌ని మనం కోల్పోతున్నాము. మనల్ని చిన్నప్పుడు వాళ్ళు ఎత్తుకొని, లాలించి, పాడించి చాలా చేసే ఉంటారు. ఇంట్లో ఇంట్లో వాళ్ళే కాదు, మన ఇరుగు పొరుగులో ఉన్న, మన వీధిలో ఉన్న పెద్దవాళ్ళతో మనకి ఏదో ఒక మెమరీ ఉండే ఉంటుంది కదా! చిన్నప్పటి నుండి. సో, వాళ్ళందరితో కూడా మీరు ఈ సంక్రాంతికి వీలైనన్ని జ్ఞాపకాలని చేర్చుకోండి. కుదిరితే వాళ్ళకి అంటే వాళ్ళకంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా బట్టలు చక్కగా మంచిగా కొత్తయి కొనివ్వండి. ఎందుకంటే వాళ్ళు పోయాక వాళ్ళ పేరు చెప్పి మనం కొత్త బట్టలు పెట్టడం కాకుండా వాళ్ళు ఉన్నప్పుడే చక్కగా వాళ్ళకి నచ్చిన ఒక మంచి బట్ట తీసిస్తే సంతోషంగా వేసుకుంటారు. నేను చూస్తున్నాను చుట్టుపక్కల చాలామంది వెళ్ళిపోతున్నారు మనల్ని వదిలేసి. కాబట్టి మనకు పుట్టిన పిల్లలకి కూడా వాళ్ళతో ఉన్న అనుభవాల్ని వాళ్ళకి షేర్ చేయండి. పండగంటే సినిమా, తర్వాత బయటికి వెళ్ళడము, తిరగడమే కాదు. చక్కగా నిజంగానే పెద్దవాళ్ళతో వాళ్ళకి కనీసం వాళ్ళకి కావాల్సిన ఒక స్వీటో, ఒక ఫ్రూటో పట్టుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళని ఈ పండగలో ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. మన బాల్యాన్ని చాలా అందంగా దిద్దిన వాళ్ళు వాళ్ళే. మన కోసం హ్యాపీ సంక్రాంతి.